లోన బయట లోన బయట. తేజు భరత్ వచ్చాడు, భరత్ కోసం కొంచెం కాఫీ పెట్టేసి. ఇంట్లో కాఫీ పౌడర్ లేదు, నువ్వు వెళ్ళి తీసుకొనిరా. ఈలోగా నేను భర్తనితో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడే వెళ్తానమ్మా. ఇంకేంటమ్మా సంగతులు? అన్నయ్య దయచేసి మా ఇంటికి రావద్దని అని దండం పెడతాను. మా ఆయన గత సంవత్సరం వరకు ఆ ప్యాకెట్కి బానిసయ్యి మా నాన్న కట్నంగా ఇచ్చిన బైకు, బంగారము, ఫోను అన్నీ పోగొట్టేశాడు. ఏదైనా మిగిలిందనంటే అది ఇల్లు మాత్రమే. నేను చాలా కష్టపడి మా ఆయన చేత ఆ ప్యాకెట్ అలవాటు మానిపించాను. నువ్వు నెలకు ఒకసారి వస్తున్నావు, మా ఆయనతో ప్యాకెట్ ఆడుతున్నావు. మళ్ళీ ఎక్కడ నీ వల్ల ఆ ప్యాకెట్కి బానిస ఈ ఇల్లు కూడా అమ్మేస్తాడా అని నాకు భయంగా ఉంది. దయచేసి మా ఇంటి నుంచి వెళ్ళిపో అన్నయ్య. ఇప్పుడిప్పుడే నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుందమ్మా, నేను ఎంత ఇబ్బంది పెడతాను మిమ్మల్ని. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం అయితే వచ్చింది మరి. అరే ఏంట్రా మామ, ఎందుకు అలా అంటున్నావు? దయచేసి. నీకేం తెలీదు, ఆయన వెళ్ళిపోతాను నువ్వెందుకు ఆపుతున్నావు? అరే నీకేం తెలియదు, నువ్వు కాసేపు ఊరుకోవే. అరే మామ ప్లీజ్ రా, అలా చేయకురా దయచేసి. లేదురా, చెల్లి చెప్పింది నిజమే, ఈ ఇంటిని వదిలి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. అరే మామ ప్లీజ్ రా, అలా అనకరా. లేదురా, నేను ఫిక్స్ అయిపోయాను, ఇంట్లో వెళ్ళిపోవాల్సిందే. ఏంటి మన ఇంట్లో నుంచి మనల్ని తోస్తాడు? మీ ఆయన నాతో పేకాటాడి బండి బంగారంతో పాటు ఇల్లు ఎప్పుడో అమ్మేశాడు. నేను నెల నెల రెంట్ తీసుకోవడానికే వస్తున్నాను. నువ్వు రావద్దంటున్నావుగా, సరే ఇక వేరే వాళ్ళు చూసుకోండి మరి.